Hey guys, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే నా స్కిన్ కేర్ జర్నీ గురించి అయితే చెప్తాను మీకు. నాకు చిన్నప్పుడు మీన్స్ ఇంటర్ నుంచి బీటెక్ ఆ ఫేస్లో నాకు పింపుల్స్ ఎలా ఉండేవంటే లిటరలీ అందరూ నీకు ఫేస్ మీద పింపుల్స్ ఉండేవా లేకపోతే పింపుల్స్లో నీ ఫేస్ ఉండేదని అడిగేవాళ్ళు. సో అంత ఘోరంగా ఉండేది పింపుల్స్ కానీ దానివల్ల వచ్చిన డార్క్ స్పాట్స్ కానీ చాలా ఉండేది. సో నా ఫ్రెండ్స్ అందరికీ క్లియర్ స్కిన్ ఉండేది, ఓకేనా. సో నాకు మాత్రమే అలా అంటే నాకు కొంచెం బాధ వేసేది. నేను ఏందో ట్రై చేసేదాన్ని అనమాట, ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో ఫస్ట్ నాకు పింపుల్స్ ఎలా స్టార్ట్ అయ్యాయని చెప్తాను చూడండి. 10th వరకు ఇంటి దగ్గర చదువుకుంటాం. ఇంటర్లో శ్రీ చైతన్య జాయిన్ అయ్యాను. తిరుపతిలో హాస్టల్ అంటే తెలుసు కదా, వాటర్లో అవి ఇవి కలుపుతారు అని వింటూ ఉంటాం కదా. ఎందుకో రీజన్ నాకు తెలీదు, నాకు పింపుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ నా లైఫ్లోనే. 10th వరకు నాకు ఒక్క పింపుల్ కూడా లేదు. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది, బీటెక్ ఫైనల్ ఇయర్ దాకా అలాగే ఉంది. నేను గంధం వాడేదాన్ని ఫేస్కి, దాని తర్వాత రైస్ ఫ్లోర్, శనగపిండి, పెరుగు, రైస్ వాటర్ స్ప్రింకల్ అన్నీ చేసేదాన్ని. చేసినంతసేపు ఫేస్ క్లియర్గా ఉంటుంది. అంటే అంత తొందరగా రిజల్ట్ వచ్చేసిందా అనిపిస్తుంది. దాని తర్వాత ప్రకారం పింపుల్స్, డార్క్ స్పాట్స్ అలానే ఉండేవి. సో నా ఫ్రెండ్స్ జంక్ ఫుడ్స్ బాగా తినేవాళ్ళు, అయినా వాళ్ళ ఫేస్ మెరిసిపోతూ ఉండేది. నేను అన్నీ మానేసి ఫ్రూట్స్ తిన్నా కూడా నా ఫేస్ అలానే ఉండేది. బట్ ఇక్కడ ఒకటి నేను తప్పు చేశాను, వాటర్ సరిగ్గా తీసుకోలేదు. సో మిగతా అన్నీ ట్రై చేశాను కానీ వాటర్ తీసుకోవడం అయితే నేను అది ట్రై చేయలేదు. మేబీ ట్రై చేస్తుంటే అప్పుడే తగ్గుండొచ్చేమో కొంచెమైనా. సో అదైతే నేను మిస్టేక్ చేశాను. సరే ఓకే, పింపుల్స్ అన్నీ ఉన్నాయి. ఫైనల్ ఇయర్లో ఒక డెసిషన్ తీసుకున్నా, ఎలా అయినా ఫేస్ని క్లియర్గా పెట్టుకోవాలి, ఒక ఛాలెంజ్లా తీసుకున్నాను. సో ఏం చేశానో చూడండి. ఫైనల్ ఇయర్లో స్కిన్ కేర్ వీడియోస్ అన్నీ చూస్తుంటే సన్ స్క్రీన్ అనేది నాకు తెలిసింది. అంతకుముందు నాకు సన్ స్క్రీన్ అని దాని గురించి తెలియదు. ఎంతసేపు ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ ఇవే తెలుసు. సన్ స్క్రీన్, ఒక స్కిన్ కేర్ రొటీన్, సీరమ్స్ ఇవన్నీ వినున్నా కానీ మనకు ఒక మిత్ ఉంటుంది కదా, కెమికల్స్ ఫేస్ మీద యూజ్ చేస్తే ఫేస్ పాడైపోతుంది, ఆర్గానిక్గానే మీరు పింపుల్స్ని అవన్నీ క్లియర్ చేసుకోవాలి అని చెప్తారు. అది ఒక మిత్ గైస్. సో నేను కూడా అలాగే వాడకుండా ఉండేదాన్ని, దాని మీద ఎక్కువ పట్టించుకోలే. సరే అందరూ సన్ స్క్రీన్ బాగుంటుంది అని చెప్తున్నారని చెప్పి నేనేం చేసా, మొత్తం సెర్చ్ చేసా గూగుల్లో. నాదొచ్చి డ్రై స్కిన్. సో నేను వచ్చి ఫర్ ఆల్ టైప్స్కి ఏ సన్ స్క్రీన్ సూట్ అవుతుందని చూసా. బికాజ్ నాకు ఎగ్జాక్ట్లీ నా డ్రై స్కిన్ అని తెలియదు. మేబీ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ స్కిన్ కూడా అయిండొచ్చు కదా, నేను ఎప్పుడు టెస్ట్ అయితే చేయించుకోలేదు. సో అందుకని చెప్పి ఏ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ సన్ స్క్రీన్ అని కొట్టి అందులో చదివాను ఏ ఇంగ్రీడియంట్స్ ఉండేవి యూజ్ చేయాలి, ఏది హార్మ్లెస్, అవన్నీ చూసి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏం ప్రోడక్ట్ అంటే అక్వాలాజికా సన్ స్క్రీన్ అనమాట. సో ఇది నేను చాలా వీడియోస్లో చెప్పుంటాను. అక్వాలాజికా రేడియన్స్ సన్ స్క్రీన్ వాటర్ మిలన్ అండ్ నియాసినమైడ్ది. ఇది నాకు ఎలా వర్క్ అయిందంటే ఒక మ్యాజిక్లా వర్క్ అయింది. సో ఇది నాకు కనిపించింది, ఇది ఆర్డర్ చేసుకున్నా. అండ్ నేను లైక్ బెంగళూరుకి షిఫ్ట్ అయ్యా, బికాస్ వర్క్ నాకు ఇక్కడే జాబ్ వచ్చింది కాబట్టి ఈ లొకేషన్లో ఇక్కడ షిఫ్ట్ అయ్యా. సో అండ్ నేను షిఫ్ట్ అయినప్పుడు కూడా సన్ స్క్రీన్ ఫైనల్ ఇయర్లో సెర్చ్ చేసా అని చెప్పాను కదా. షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ స్టోర్లో వచ్చి ఏదో సన్ స్క్రీన్ కదా, ఏ సన్ స్క్రీన్ అయితే ఏముందిలే అనుకొని సన్ స్క్రీన్ యాక్చువల్లీ నేను ఎక్కడో ఎత్తిపెట్టా గైస్, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఏదో ఒక డుబాకో సన్ స్క్రీన్ ఎత్తుకున్నా. యాక్చువల్లీ మనకి SPF 50 అవన్నీ ఉంటుంది, PA+++ ఇవన్నీ చూసి కొనాలా. నేను అదేదో ర్యాండమ్ సన్ స్క్రీన్ కదా అని కొనేసా. అది వాడితే నా ఫేస్ ఇంకా డల్ అయిపోయి లైక్ పీల్చకపోయి నేను కొంచెం బ్లాక్ అయిపోతూ ఉన్నా. నాకు ఇదేంటి, బేసికలీ బెంగళూరు వాటర్ అందరికీ పడుతుంది కదా, నాకు పింపుల్స్ తగ్గకపోయినా గ్లో అన్న ఫేస్లో రావాలి కదా, ఇదేంటి బ్లాక్ అయిపోతున్నా అనేసి ఆ సన్ స్క్రీన్ వాడడం మానేస్తే కొంచెం మళ్ళీ నార్మల్ అయ్యాను. సో అప్పుడు నాకు అర్థమైంది, మనము ఎప్పుడు ఒక సన్ స్క్రీన్ వాడుతుంటే అందులో SPF 50+, PA+++, ఎన్ని ప్లస్లు ఉంటే అన్ని బెటర్. బట్ SPF అనేది 50కి తక్కువ అయితే అస్సలు తీసుకోకండి, 50+ ఉండేదే చూడండి. సో UVA UVB ఇలా ఉండే సన్ స్క్రీన్ వాడాలని చెప్పి సర్చ్ చేసి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అక్వాలాజికా ఇదైతే కొనుక్కున్నాను. ఇది కొనిన తర్వాత దీంతో పాటు
నేను ఇంకొక సీరం కూడా కొన్నాను. బికాస్ నేను చెప్పా కదా నాకు డార్క్ స్పాట్స్ కూడా ఉన్నాయని చెప్పి. ఆ డార్క్ స్పాట్స్ పోవడానికి 10% నియాసినమైడ్ ఫేస్ సీరం ఫర్ యాక్నీ మార్క్స్ డర్మాకోది. ఇదైతే నేను వాడేదాన్ని. ఇవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. సో ఈ 2 ప్రోడక్ట్స్ ప్లస్ పాండ్స్ మాయిశ్చరైజర్, ఓకే, అది కూడా ఉంది. ఐ విల్ షో యూ పాండ్స్ మాయిశ్చరైజర్. బికాస్ మీ స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంటేనే కదా సాఫ్ట్ అయ్యేది. సో ఈ 3, ఓకే, ఈ 3 అనేది నేను రీసెర్చ్ చేసి తీసుకున్నాను. నా ఫేస్కి వండర్స్ చేసాయి. అండ్ నేను చాలా కన్సిస్టెన్సీగా ఉన్నా గైస్ ఇందులో, ఓకేనా. మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా, సాటర్డే సండే గమ్ములు కూర్చుంటే కూడా ఫేస్ వాష్ చేసి ఫస్ట్ ఈ మాయిశ్చరైజర్ పూసి సన్ స్క్రీన్ పూసేసేదాన్ని, ఓకే. ఆ లిప్ బామ్ కూడా వాడేదాన్ని. ఆ లిప్ బామ్ కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. 1 సెకండ్, ఓకే. సో నైట్ అయితే చాలు ఈ సీరం అనేది వాడేసి పడుకునేదాన్ని. నైట్ ఓన్లీ సీరమే వాడేదాన్ని. ఇది నేను కంటిన్యూస్గా 2 months చేశాను. కంటిన్యూస్గా లిటరల్లీ మేబీ 1 or 2 days కూడా నేను మిస్ చేయలేదు నాకు తెలిసి. కంటిన్యూస్గా చేశాను. నా పింపుల్స్ ఎక్కడ పోయా అసలు మాయమైపోయాయి. నేనే షాక్ అనమాట. ఫుడ్ ఏమైనా సపరేట్గా తీసుకున్నానా అన్న విషయానికి వస్తే సపరేట్గా ఏం ఫుడ్ తీసుకోలేదు. నాన్ వెజ్ నాకు కుమ్మేదాన్ని, నాకు భలే ఇష్టం. బట్ వాటర్ ఇంటేక్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడానికి అయితే ట్రై చేశాను. అదొక్కటైతే చేశాను నేను. అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. అండ్ ఈ 3 వాడడమే కాకుండా నేను బయటికి వెళ్ళేసి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాప్కి వెళ్ళేసి వచ్చినా ఫేస్ వాష్ చేసేసేదాన్ని. బిఫోర్ స్లీప్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా నేను ఫేస్ వాష్ చేసి పడుకునేదాన్ని. ఎందుకంటే నాది సెన్సిటివ్ స్కిన్. నేను బయటకు వెళ్ళేసి వచ్చాను, సన్ స్క్రీన్ యూజ్ చేసినా కూడా బయటకు వెళ్ళేసి వస్తే మనకి డస్ట్ ఉంటుంది కదా. సో ఫేస్ వాష్ చేసి పడుకునేదాన్ని. ఆ ఫేస్ వాష్ కూడా నేను ఆ లాక్మీ వాళ్ళది లెమన్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేశాను అనమాట. సో అలా నా స్కిన్ని చాలా ప్రాపర్గా 2 months నేను కాపాడుకున్నాను. అంతా ఎగిరిపోయింది. సో మీరు కూడా, మీకు చాలా పింపుల్స్ ఉంటే ఫస్ట్ మీరు ఈ సన్ స్క్రీన్ అందరికీ సెట్ అవుతుందని నేను చెప్పను, బట్ మీరు గివ్ ఇట్ ఎ ట్రై. దీనివల్ల మీకు ఎఫెక్ట్ అయితే ఉండదు, ఓకే. మీరు ట్రై చేయడం వల్ల అదైతే నేను చెప్తాను. బికాస్ నన్ను చూసి నా ఫ్రెండ్స్ చాలామంది కొనుక్కున్నారు. కొంతమందికి సెట్ అవ్వలేదు గైస్, కొంతమందికి సెట్ అయింది. సో అలా మీరు ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయండి. లేకపోతే డెర్మటాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ టైప్కి ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలో తెలుసుకోండి. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేకప్ అవన్నీ సెకండరీ, స్కిన్ కేర్ ఈజ్ ఫస్ట్ అనమాట. మీ స్కిన్ కేర్ ఎంత బాగుంటే మీకు మేకప్ కూడా అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, నేను లిటరలీ ఇంతకుముందు ఫేర్ అండ్ లవ్లీ పాండ్స్ అవి యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే కొంచెం వైట్గా కనిపించాలి కదా మనం, రెడీ అవ్వాలంటే ఇంకేం ప్రోడక్ట్స్ అవే. కానీ నేను ఎప్పుడైతే స్కిన్ కేర్ స్టార్ట్ చేశానో నా మేకప్ అని చెప్పిన నాది రొటీన్ ఎలా ఉంటుందంటే అక్వాలాజికల్ సన్ స్క్రీన్, లైక్ ఇందులోనే మనకి మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఇది కూడా యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేసి అండ్ ఐఎమ్ యూజింగ్ ద వైట్ టోన్ పౌడర్, ఓకే. వైట్ టోన్ మాత్రమే యూజ్ చేస్తాను నేను. బికాస్ ఇందులో వచ్చి సాఫ్ట్ షేడ్ ఫామ్లో ఉంటుంది, నాకు చాలా ఈవెన్ టోన్ ఇస్తుంది. అందుకని ఒక్క పౌడరే 2 years నుంచి యూజ్ చేస్తున్నా. ఇలా యూజ్ చేసి లిప్ బామ్ ఆర్ లిప్స్టిక్ వేసుకొని వెళ్ళిపోతా అంతే. సో నేను మేకప్పే వేయను. సో ఇది నా స్కిన్ కేర్, నా మేకప్, ఎవ్రీథింగ్ ఈ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఈ పౌడరే అనమాట. సో అలానే అందుకే మీరు చూస్తే కూడా ఎక్కువ మేకప్ అసలు కనిపించదు. ఎందుకంటే దిస్ ఈజ్ మై స్కిన్ కేర్, దిస్ ఈజ్ మై మేకప్. సో అందుకే నాది ఎప్పుడు ఈ లైక్ సాఫ్ట్గా కనిపిస్తుంది. సో పాండ్స్ క్రీమ్ అవి ఇవి వెరీ రేర్. ఇంకా నా సన్ స్క్రీన్ అయిపోయింది, ఆ టైంలో బయటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఇంకా అలాంటివి ఏమైనా నా దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్ దగ్గర యూజ్ చేస్తాను. బికాస్ నేను కొన్నాను అనమాట. అన్నీ కాకుండా ఇంకొక థింగ్ ఏంటంటే చిన్నప్పుడు పింపుల్స్ ఉంటే పెద్దయ్యాక పోతుందంటారు. మేబీ అది కూడా అయిండొచ్చు. బట్ నేను స్కిన్ కేర్ యూజ్ చేశాక తర్వాతే నా ఫేస్లో అయితే చేంజెస్ వచ్చింది. సో దట్స్ ఇట్ టుడే. ఇది నా స్కిన్ కేర్ బ్లాగ్ అనమాట. మీ కేర్ వీడియో కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే చేస్తాను వీడియో. అండ్ హెయిర్ కేర్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. బికాస్ నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం. రీసెంట్గా కొంచెం కట్ చేశాను నేను తిరుమలకి వెళ్ళినప్పుడు. లైక్ యూ కెన్, చాలామంది నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే తెలుసుంటుంది ఎంత లాంగ్గా ఉంటుందో. సో మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఆ వీడియో. దానివల్ల మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. సీ యూ.